ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఇందులో రామేశ్వరం కూడా ఉంది కదండి. రామేశ్వరం యొక్క స్థల పురాణం ఒకసారి. సేతుబంధేతు రామేశ్వరం అంటే సేతుబంధనంలో అంటే రామేశ్వరం దగ్గరే కదా మనకి వానరులు రాముల వారు కట్టినటువంటి వానరుల సహాయంతో రాముల వారు కట్టినటువంటి అది సేతువు. అవును, రామసేతు. అక్కడే రామేశ్వరం ఉంది సముద్ర తీరంలో. అయితే రాముల వారే ఈ ఆలయంలో ఉన్న శివలింగాలని ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. చాలా విశేషమైన గాథ చెప్తారు. రామేశ్వరానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. చెప్దాం. ముందు రాముల వారి కథ చెప్పాక అది చెప్పుకుందాం. రాముల వారు రావణాసుర వధ తర్వాత భారతదేశంలో భూమండలంలో చాలా చోట్ల ఆయన లింగ ప్రతిష్టలు చేశారు. నాకు ఇది ఎప్పుడు ఒక ప్రశ్నగా ఉంటుంది రమ్మగారు. రావణాసురుడి వధ తర్వాత రాముల వారు శివలింగాల్ని ఎందుకు ప్రతిష్ఠించారు? శివలింగాల్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయన? అంటే వీళ్ళంతా శివభక్తులు అవటం వలన, ఇప్పుడు రావణాసురుడు శివభక్తుడు అవటం వలన అలా చేశారంటారా? అంటే ఒక విషయం చెప్తారు జయ. రావణాసురుడు రాక్షసుడు అయినప్పటికీ బ్రాహ్మణుడు. బ్రాహ్మణ వధ బ్రహ్మహత్యా పాతకం. రావణాసురుడు అదేదో జాతి అనుకోవడానికి వీల్లేదు. ఆయన ఎవరికి జన్మించిన వాడు? పులశ్చ బ్రహ్మ, విశ్వావసుడు, పులశ్చుడు, కశ్యపుడు, ఇట్లా వరుసగా కశ్యపుడి నుంచి బ్రహ్మదేవుని మానస కుమారుడు, మానసపుత్రుడు కశ్యప ప్రజాపతి. ఆయన వంశంలో జన్మించిన వాడు రావణాసురుడు. అంటే మనం రాక్షస అంటే మా తల్లి వల్ల తల్లి కూడా మళ్ళీ ఎవరో కాదు, ఆవిడ అదితి వీళ్ళందరూ కూడా ఒక చోట పుట్టిన వాళ్ళే. వీళ్ళు జన్మించిన కాలాన్ని బట్టి వాళ్ళ గుణాలు ఏర్పడ్డాయి. ఓకే. ఈ సంతానోత్పత్తి భార్యాభర్తల కలయికే ఒక ప్రత్యేక సమయాల్లో ఉండాలన్న ఒక విధి నియమము ఉన్నాయి. సంధ్యావేళ కొన్ని సమయాల్లో గనక చేస్తే పిల్లల్లో తామస ప్రవృత్తి పెరుగుతుంది ఆ రకంగా పుట్టిన సంతానంలో. అందుకని సాయంకాలాలు దివాసంగమము అవి నిషిద్ధం. పగటిపూట సంగమించితే పుట్టిన పిల్లలు మంచి పిల్లలు పుట్టరు, రాక్షసగణమే. అందుకని ప్రత్యేకంగా ఈ సమయంలో సంగమం నిషేధం అని చెప్పేవారు. ఆ నిషేధింపబడిన సంగమ కాలంలోనే ఆవిడ కోరుకుంది, సంతానేచ్ఛతో భర్తను చేరింది. ఆయన చెప్పాడు ఇది మంచి సమయం కాదు అని. కానీ ఆవిడ ఒప్పుకోలే, నాకు ఇప్పుడే కావాలి. ఆమెకి ఉత్సాహం కలిగింది అంతే. పర్యవసానాలు ఆలోచించని ప్రవృత్తి. దాంతో ఆమెకు కలిగిన సంతానం ఇలాగయ్యారు. అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు అయ్యారు, దైత్యులయ్యారు. దితి కుమారులు దైత్యులు. ఆ దైత్యులలో ఇంకా రకరకాల జాతులు, అసురులని, రాక్షసులని, బ్రాహ్మణ సంతానములని కూడా అయినప్పటికీ కూడా రాక్షస లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. తామసిక ప్రవృత్తి ఉన్నా కూడా వాళ్ళు త్రికాల సంధ్యావందనాలు చేసేవాళ్ళు. వీళ్ళల్లో పూజ లేనివాడు రాక్షసుడు అంటే అదేదో నిమ్న జాతి, వాడికి పూజ లేదు, పునస్కారం లేదు, అలాంటివి ఏమీ లేవు. త్రికాల సంధ్యావందనలు, శాస్త్రపారంగతుడు, నవవ్యాకరణం ఏమిటో రాశాడు రావణాసురుడు. ఆయనకి సంగీతము అవన్నీ వచ్చు. అద్భుతమైన సంగీత ప్రావీణ్యం ఉంది రావణాసురుడికి. అదేలేండి. ఆయనకి ఎంతో శాస్త్రం తెలిసినవాడు, వేదశాస్త్రాలు అభ్యసించిన వాడే. యుద్ధ విద్యలతో పాటు అవి కూడా ఉన్నాయి ఆయనకి. పరమభక్తి కలిగిన వాడు, పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగాన్ని తెచ్చుకోగలిగిన వాడు, తక్కువ వాడు కాదు. ఆయనను సంహరించినందుకు బ్రహ్మహత్య. ఆయనే కాదు, ఈ రాక్షసులందరూ కూడా ఇదే జాతికి చెందిన వాళ్ళు. ఓకే. యుద్ధం అవసరం, ఈ పని చేశాం కాబట్టి లోక కళ్యాణార్థం, పాతకాన్ని పోగొట్టుకోవటానికి రాముల వారు లింగ ప్రతిష్టలు చేసి ఉండవచ్చు అని ఒక పాఠం కనపడుతుంది జయ. ఇటీవల గురుగారిది ఒకటి విన్నాను నేను. పరమాత్మకి పాతకం ఏమిటి? ఆయనకి శివభక్తి ఉంది, అందుకని లింగ ప్రతిష్టలు చేశాడు. ఆయన శివభక్తి. విష్ణు అవతారమే కదా రమగారు. విష్ణువుకి శివభక్తి, శివుడికి విష్ణు భక్తి. అది మనం కొట్టుకోవటమే తప్ప ఇక్కడ మాట్లాడుకుంటాం కానీ వాళ్ళకి ఆ తేడా లేదు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ధ్యానించుకునేవాళ్ళు చూడండి. అందుకని ప్రీతితోటి ఇంత యుద్ధం గెలిచాం, మళ్ళీ రేపు సామ్రాజ్యానికి వెళ్ళబోతున్నాను, నేను చక్రవర్తిని కాబోతున్నానని చేసి ఉండొచ్చు. ఇదొక పాయింట్. అది కూడా అయ్యి ఉండొచ్చు. ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు చూడకుండా గురుగారు పెద్దవారు అలాంటి మాట చెప్పరు కదా. అవును, అయ్యి ఉండొచ్చు. పరమాత్మకి పాతకం ఏమిటి? ఆయనకెందుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది? అదేలేండి. అలా కూడా కాకపోయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. ఆ కాలం నాటి విధానం ఏమిటో
ఆ యుద్ధం అయిన తర్వాతే ఆయన ఇవన్నీ కూడా చేశారు. అవును. ఈ యుద్ధం అయిన తర్వాత నేను అనుకోవటం నాకు అర్థమైంది, చెప్తా నేను. అప్పటికి ఈయన వనవాసం 14 సంవత్సరాలు పూర్తయిపోయింది రాముల వారికి. వనవాసం 14 అయ్యాక ఆయన వెళ్ళి ఏం చేయబోతారు? వెళ్ళి వచ్చి వాళ్ళ అమ్మని ఆ పింతల్లుల్ని చూడడం కాదు, సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకోబోతారు. అవును కదా. దానికి ముందు చేయవలసిన సత్కార్యాలు, దాన ధర్మాలు విశేషంగా ఉంటాయి. ఏదైనా మనం మన వాల్మీకి రామాయణంలో చెప్తారు, రేపొద్దున యువరాజ పట్టాభిషేకం చేసుకోబోతుంటేనే ఎన్నెన్నో దానాలు చేశారట, ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. ఆ పుణ్యకార్యాల లక్షణ పద్ధతి ప్రకారమే లింగ ప్రతిష్ఠ చేసి ఉండొచ్చు, బహుశా అలా జరిగి ఉండొచ్చుగా. దారంతా లింగ ప్రతిష్టలు చేశారు. అలాంటివి చెప్పుకుంటాం బోళ్ళని గాథలు. ఈ దేవాలయం రాముల వారి ప్రతిష్ట, ఈ దేవాలయానికి రాముల వారు వచ్చారు అని కొన్ని చోట్ల చెప్పమా, కొన్ని పురాణాలు. మన దగ్గర ఉన్న కీసరగుట్ట కూడా రాముల వారు వచ్చారనే కదా చెప్పుకుంటాం కదా. కాబట్టి ఇలా జరిగి ఉండొచ్చు. అయితే ఆయన లింగ ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు. సముద్రం దాటాక ఇది మహాద్భుతమైన స్థలమని, సముద్ర తీరంలో ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేద్దామని ఆంజనేయ స్వామిని కైలాసానికి పంపారు. పంపిస్తే ఆయన శివలింగం తీసుకొస్తాడని చూస్తున్నారు. ఆయన సమయానికి రాలేదు. వీళ్ళు ఒక ముహూర్తం పెట్టుకున్నారు, ఈ ముహూర్తంలో చేయాలి అని. కొంచెం ఆలస్యమైంది. అప్పుడు ఇక్కడ ఉన్న చేరిన మునులు, ఋషులు చాలామంది చేరారు. ఈయన ఇక్కడ విడిది చేస్తున్నారు కదా, వాళ్ళంతా ఏమన్నారు, సీతాదేవి తోటి సైకత లింగాన్ని చేయించి ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేయి రామచంద్ర అని చెప్పారు. ఆమె అది సముద్ర తీరం కాబట్టి ఇసుకతోటి లింగం చేసింది అమ్మవారి సీతా మహాసాధ్వి. ఆ సైకత లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. లింగ ప్రతిష్ఠ అవగానే వచ్చారు హనుమంతుల వారు. వచ్చేసారు కదా, ఆయన లింగం పట్టుకొచ్చారు. ఆయనకి కష్టం తోచింది. నన్ను తెమ్మని చెప్పి, అంటే నన్ను తెమ్మని చెప్పి తను సమయానికి రాలేపోయానని, నన్ను తెమ్మని చెప్పి వీళ్ళు చేసేసుకున్నారు అంటే ఉక్రోషం అవుతుంది. ఈయనకి ఉక్రోషం కాదు, అయ్యో ప్రభువు చెప్పిన పని సమయానికి చేయలేకపోయింది. అప్పుడు ఆయన ఏమన్నారు, రాముల వారు, నువ్వు దుఃఖపడద్దు, ఈ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేద్దాం, కుదిరితే ఇది తీసేసి ఇక్కడ చేద్దామంటే కదలలేదట సైకత లింగం. ఆంజనేయ స్వామి ప్రయత్నం చేశారు, కొన్ని చోట్ల ప్రయత్నం చేశారని చెప్తారు. ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని ఆయన ఎందుకు ముట్టుకుని ఉండుంటారు, అది సీతమ్మ తల్లిది కాబట్టి అలా జరుగుండకపోవచ్చు. కానీ ఏం ఆలోచించారు, నువ్వు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేద్దామని ఆ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. తొలి పూజ ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగానికే చేసి తర్వాత సైకత లింగానికి పూజించేలాగా విధానం ఏర్పరిచారు. తర్వాత కాలంలో ఇక్కడ పెద్ద దేవాలయం నిర్మించబడింది. ఈ ప్రాంతాలని, తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చోళులు, పల్లవులు, చాళుక్యులు ఎందరో అట్లా కట్టుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిర్మిస్తూ అతిపెద్ద రామేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. అవునండి, చాలా పెద్దది. అక్కడ ఒక 21 బావులు ఉన్నాయి. ఈ 21 బావుల్ని చాలా ప్రత్యేకంగా చెప్తారు. సముద్రంలో స్నానం చేసి ఈ 21 బావుల్లోనూ బావి నీళ్ళని తీసుకుని స్నానం చేసి అప్పుడు రామేశ్వర లింగాన్ని దర్శనం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు. ఈ ఒక్కొక్క బావి స్నానానికి ఒక్కొక్క ఫలితం కూడా చెప్తారు. బావుల్లో స్నానం, సముద్ర స్నానం, ఇక్కడ ఏమిటి ధనుష్కోటి అవన్నీ ప్రత్యేకంగా చెప్తారు. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన రాళ్ళు ఉన్నాయి, నీళ్ల మీద తేలే రాళ్ళు ఉన్నాయని ప్రతీతి. శంఖాలని, గవ్వలని, సముద్ర తీరం కదా, బోలెడన్నీ దొరుకుతాయి. అయితే ఇక్కడ చాలా విశేషమైనది ఏంటంటే దేవాలయం అతిపెద్ద, దాంతో పాటుగా మనకి చార్ధామ్ యాత్రగా చెప్పబడేటువంటి ఆదిశంకర్లు ప్రతిపాదించినటువంటి అతిపెద్ద యాత్ర, భారతదేశ యాత్రలో రామేశ్వరం 2వ స్థానంలో ఉంది. పూరి జగన్నాథుడు మొట్టమొదట చూసి, మొదట పూరి చూడాలి, క్లాక్ వైజ్లో రావాలి మనం. ఓకే, సూర్యుడితో పాటు వస్తే సూర్యుడు మొదట పూరి చూస్తే, రెండోది దక్షిణాన ఉన్నటువంటి రామేశ్వరము రెండోది. ప్రతి భారతీయుడు చేయవలసినటువంటి తప్పనిసరి యాత్రల్లో రామేశ్వరం రెండోది. చాలా విశాలమైన, పెద్దది, ప్రఖ్యాతమైన, చెప్పుకోదగిన, ఎన్నదగిన శిల్పకళతోటి ఉండేటువంటి దేవాలయం. అతి పొడవైన కారిడార్లు, కారిడార్లు, ఆ స్తంభాలు ఒక చోట నుంచుంటే అదంతా ఇట్లా కనపడుతూ ఉంటుంది, మన కనుచూపు మేర అక్కడ దాకా ఉంటుంది. అతి పెద్ద పెద్ద కారిడార్లు, విశాలమైన ప్రాంగణాలు, ప్రత్యేకమైన విధానాలు, కట్టుబడి అత్యద్భుతమైంది. పైగా ఇది చూడవలసిన 4 ధామాలలో 2వ ధామము ప్రఖ్యాతమైంది కాబట్టి మనకి చూడు, 4 ధామంలో 4 ధామాల్లో 3 విష్ణుధామాలు. పూరి జగన్నాథుడు, ద్వారక కృష్ణుడు, అక్కడి నుంచి ఏమో మన బదరి
బద్రీనాథుడు, 4వ వాడు ఈయన రామేశ్వరుడు. ఇక్కడ కూడా విష్ణు సంబంధమే, రాముల వారే ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం. అవును. ఈ 4 చూస్తే భారతదేశం 4 పక్కలా తిరిగినట్టే మనం. ఒకటేమో ఇటు తూర్పుకుంది, రెండోదేమో ఈ పడమటుకుంది ద్వారక, ఎక్కడో ఉంది కదా. మళ్ళీ చూడు దక్షిణానేమో ఇది ఉంది, ఉత్తరాన ఉన్నది బద్రీనాథ్. ఈ 4 చూస్తే ఏముంది, భారతదేశం 4 పక్కల చూసేసినట్లే. ఆ వాట్లల్లో ఉన్నటువంటి ప్రఖ్యాతమైన 2వ ధామంగా కూడా రామేశ్వరం చెప్పబడుతుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి పరమాద్భుతంగా ఉంటుంది, అయ్యవారు పరమాద్భుతంగా ఉంటాడు. 2 శివలింగాలని మనం దర్శనం చేసుకోవచ్చు. రామేశ్వరం జీవితంలో ఒక్కసారైనా చూడాలి. అందుకని సేతుబంధేతు రామేశం అని చెప్తారు. రాముల వారు ఎక్కడ సేతువు కట్టాడో అక్కడ దాటి వచ్చి ఆ సముద్ర తీరంలోనే రాముల వారే స్వయంగా ప్రతిష్ఠ చేసి సీతామహాసాధ్వితోటి చేయించబడినటువంటి సైకతలింగం. ఆంజనేయ స్వామి కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి 2వ లింగం. ఈ 2 శివలింగాల్ని మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు రామేశ్వరాన్ని చూడండి తప్పకుండా. ఇక్కడ ఏంటంటే ఆ సముద్ర తీరము అన్నీ బాగుంటాయి. అవును, ఆ సముద్ర తీరంలో ఆ ధనుష్కోటి అవన్నీ చూడగలిగితే ఇంక అంతకంటే ఇంకోటి లేదు. సముద్రం పక్కన ఈ బావుల్లో నీళ్లు ఉప్పగా ఉండవు, అది ఇంకో ప్రత్యేకత. అవును కదా, చూడవలసిన దసరాల్లోనే వెళ్ళొచ్చావు కదా. అద్భుతం, నిజంగా జన్మ ధన్యం. అదే, తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.